मंजू जी, क्या मैं जान सकता हूँ कि एक आंगनबाड़ी कार्यकर्ता को कितने पैसे मिलते हैं? सर मेरे को 5,000 रुपये मिल रहे थे। जब मैंने वेस्टी ज्वाइन किया उस समय 5,000 रुपये मिल रहे थे। మేడం వచ్చేసి మంజు మేడం పేరు ఛత్తీస్గఢ్ కాంకేర్ అనే ప్లేస్ నుంచి మేడం రావడం జరిగింది. సో మేడం వచ్చేసి ఒక అంగన్వాడీ కార్యకర్త. ఇప్పుడు మన ఊర్లలో అయితే అంగన్వాడీలు ఉంటారు. సో అంగన్వాడీ పని చేస్తుండే. సో ఆ అంగన్వాడీ పనిలో 5,000 రూపాయలు నెలకు వస్తుండే మేడం. ఎట్లాంటి ప్లేస్ అంటే అది ఒక నక్సలైట్ ఏరియా. నక్సలైట్లు అక్కడ నుంచే ఉండిరు, అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు అనమాట నక్సలైట్స్. సో ఆ ఏరియా ఎంత భయంకరంగా ఉంటుంది అంటే సార్ ఆల్రెడీ సర్వకేశ్ సార్ ఆల్రెడీ వెళ్ళిరు కాబట్టి సార్కి తెలుసు. సో రాత్రి బయటికి పోవాలంటే అసలు ఎవరికి కూడా కాల్ రాదు బయటికి పెట్టడానికి, అంటే మనుషులు రాదనమాట. అంత నక్సలైట్స్ అక్కడ ఉంటారు. సో రాత్రి బయటికి వెళ్ళడానికి వీలు కాదు. ఎందుకంటే ఎప్పుడు బాంబు వేస్తుందో, ఎప్పుడు అంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. అట్లాంటి ఏరియా నుంచి మేడం వచ్చింది. మేడం వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారంటే 3 లేడీస్ ఉంటారు. మేడము, వాళ్ళ అమ్మ, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ నానమ్మ. दीवार पे उस दीवार पे जिसके ऊपर छत नहीं है, और आज भी अभी आपको वही घर है. इसी घर में अभी मंजू जी रहती है. जिंदगी बदली है और अभी घर आने में थोड़ा समय लगता है. मंजू जी, इस कंडीशन में रहकर, कांकेर में रहकर आपने बिजनेस कैसे मिल किया? सर जैसे कि मेरे को आंगनबाड़ी से 5,000 रुपये मिल रहे थे, तो मैं अपना घर का दाल रोटी तो चला रही थी, लेकिन जो मेरे सपने हैं वो थोड़ा बड़े थे, तो उससे मैं पूरा नहीं कर पा रही थी. और ऐसा होता था कि 5,000 रुपये आने से पहले उसका बजट बन जाता था और बचते नहीं थे पैसा. वो आते ही पूरा किसी को देने में या खर्च होने में पूरा निकल जाता था. तो पैसा मेरे हाथ में बचता ही नहीं था. इसलिए मैं सोचती थी कि काश कुछ ऐसा मेरे को काम मिले जिससे पैसा मेरे हाथ में रहे और लाइफ बेहतर हो सके. आपने बिजनेस की शुरुआत कैसे की? किसको प्लान कराया कांकेर में जैसे इलाके में रहकर? सर मेरे अपलाइन राहुल सर जी हैं जो जयपुर राजस्थान से हैं. उनके थ्रू मैंने ऑनलाइन इस बिजनेस को ज्वाइन किया था. और मेरे सर को पता था कि कांकेर छत्तीसगढ़ नक्सलाइट एरिया है, इसलिए उन्होंने भी आने से मना कर दिया था. तो वो बोले कि आप कुछ करके दिखाओ फिर मैं आऊँगा ऐसा करके. लेकिन उन्होंने एक काम बहुत अच्छा किया. उन्होंने मुझे कंटिन्यू सीपी में लाया, विनिंग टीम सिस्टम में प्लग इन कर दिया, जिसके कारण मैं 4 महीने इतना स्पीड से काम की कि मेरे अपलाइन को आना पड़ा. और अपलाइन के साथ मिलके फिर हमने 1-to-1 प्लान किया. और जैसे कि सर ने बोला था कि आप लिस्ट बना के रखिए, फिर हम उसमें काम करेंगे. तो मैंने 10-15 किलोमीटर की जो मैं साइकिल से मैंने इस बिजनेस की शुरुआत की. साइकिल से बिजनेस की शुरुआत? यस सर. तो वहाँ का जो लिस्ट मैंने बना के रखा था, फिर सर आए, उसके बाद हमने 1-to-1 प्लान किए सर. సో మేడం వచ్చేసి అంటే మేడం ఈ బిజినెస్ ని ఆన్లైన్ లో చూసి జాయిన్ కావడం జరిగింది. వాళ్ళ అప్లైన్ జైపూర్ ఉంటుండే, మేడం ఛత్తీస్గఢ్ లో ఉంటుండే. అలాంటి సిచ్యువేషన్ లో మేడం బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో పైసలు 5,000 వస్తుండే, కేవలం ఇల్లు గడుస్తుండే, డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాకపోతుండే. అందుకని ఈ బిజినెస్ ఏదైనా ఒక అవకాశం వస్తే బాగుంటుంది, జీవితంలో బాగుపడదామని వెతుకుతుంటే ఆ టైంలో మేడంకి ఆన్లైన్ ద్వారా ఈ బిజినెస్ పరిచయం అయింది. కానీ అప్లైన్ ఏమో జైపూర్ ఉంటాడు. సో అప్లైన్ కూడా తెలుసు ఇది నక్సలైట్ ఏరియా అని. సో అందుకని అప్లైన్ ఏం చెప్పిందంటే, నువ్వు ఏదైనా చేసి చూపిస్తేనే మేము మీకు మీ దగ్గర రాగలుగుతాం అని చెప్పిండు. దాని తర్వాత నేను పని చేయడం స్పీడ్గా చేయడం వల్ల అప్లైన్ మా దగ్గరికి రావాల్సి వచ్చింది. సో అప్లైన్ లిస్ట్ చేయమని చెప్పిండు. లిస్ట్ చేయమని చెప్పడం ద్వారా లిస్ట్ చేసిన తర్వాత ప్లాన్స్ కూడా అప్లైన్స్ ద్వారా చేయడం జరిగింది. మంచితనం అప్లైన్ ఏం చేసిండంటే నన్ను సిస్టమ్ లో కనెక్ట్ చేసిండు. ఆ సిస్టమ్ లో కనెక్ట్ చేయడం వల్ల నేను పని స్పీడ్ చేసుకుంటూ పోయినా, రెగ్యులర్ సిఇపిలో ఉన్నా, జూమ్ లో ఉన్నా. ఇది ఒక మిస్టేక్. ఇక్కడ ఏంటంటే చాలా మంది అనుకుంటారు అప్లైన్ వస్తే నేను పని చేస్తా అని. కానీ అట్లా కాదు చేయాల్సింది. డౌన్ లైన్ ప్రూవ్ చేసుకోవాలా ఎందుకు నీతోని నీ అప్లైన్ పని చేయాలని. సో చాలా మంది అనుకుంటారు అప్లైన్ వచ్చి నా బిజినెస్ నడిపిస్తాడు. కాదు, నువ్వు ప్రూవ్ చేసుకున్న తర్వాత ఏదైతే సిచ్యువేషన్ ఉందో అక్కడ నుంచి ఇంకా స్పీడ్ గా ముందుకు వెళ్ళడానికి నీ అప్లైన్ హెల్ప్ చేస్తాడు అని చెప్తున్నాను. यस सर. मैंने एक कार्टून रखी थी, वहाँ पे पूरा प्रोडक्ट, और जैसे साइकिल के सामने जो जाली रहती थी वहाँ मैं राइस ऑयल वगैरह रखी थी. फिर एक हैंडल पे एक और कैरी बैग, एक हैंडल पे और कैरी बैग. अब फिर 10-15 किलोमीटर जाना है तो सारा सामान लेके जाना है.
तो ऐसे ऐसे जाती थी। तो मेरे अपलाइन बोले थे कि जैसे आपका आंगनबाड़ी खत्म मतलब छूटता है, जैसे 9:30 से 3:30 है मेरा स्कूल, तो 3:30 बजे के बाद आप घर नहीं जाओ, 3:30 बजे के बाद आप वहीं से ही अपना फील्ड में निकल जाना है, क्योंकि आते तक लेट हो जाएगा ऐसा करके। और मेरे को रास्ते में भूख लगती थी तो मैं बेर खाती थी, क्योंकि खाने का टाइम तो नहीं रहता था, तो मैं बेर खा के उधर जाती थी और पूरा मीटिंग वगैरह निपटा के आती थी। कभी कभी ऐसा होता था कि मेरे साइकिल पंचर हो जाती थी और मेरे हाथ में 10 रुपये नहीं रहता था कि मैं अपना साइकिल का पंचर बना सकूं, तो मैं पैदल ही आती थी वहाँ से। సో నేను సైకిల్ మీద బిజినెస్ బిల్డ్ చేయడం జరిగింది. సైకిల్ ఉంటుంది కదా, సైకిల్ మీద బిజినెస్ బిల్డ్ చేయడం జరిగింది. ఆ సైకిల్ ఎట్లాంటిదంటే లేడీస్కి కొన్ని ఇంత ముందుకు స్పెషల్గా సైకిల్స్ వస్తుండే, దానికి ముందట బుట్టి ఉంటుండే. సో ఆ బుట్టిలా ముందట టిఫిన్ పెట్టుకొని వెనకాల కాటన్ పెట్టుకొని 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అట్లా మేడం సైకిల్ మీద పోయి ప్లాన్లు చేస్తుండే. మధ్యలో ఆకలి అవుతుండే, అయినా కానీ బియర్స్ తినుకుంటూ రెయిన్ వాళ్ళు ఉంటాయి కదా మనకు చలికాలం వస్తాయి, అవి అంటే ఆ రెయిన్ వాళ్ళు తినుకుంటూ మేడము చేస్తుండే. వాళ్ళు అప్లైన్ ఒక మాట చెప్పింది ఏంటంటే, నీకు 9 గంటల నుంచి 3:30 వరకు నీ అంగన్వాడీ ఉంటుంది కదా, దాని తర్వాత నువ్వు ఇంటికి పోవద్దు. ఎందుకంటే ఇంటికి పోయింది అనుకుంటే మళ్ళీ నీ టైం అంతా వేస్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి నువ్వు డైరెక్ట్ ప్లాన్స్కి వెళ్ళాలని చెప్పడం వల్ల మేడం అట్లనే పోతుండే. ఒక్కొక్కసారి సైకిల్ కదా ఖచ్చితంగా పంచర్ అవుతుంది, బండి కాదు అంటే ఎప్పుడో ఒకసారి పంచర్ కావడానికి. సైకిల్ కాబట్టి పంక్చర్ అవుతుంది కాబట్టి మేడం దగ్గర 10 రూపాయలు కూడా ఉండకపోతుండే ఆ పంక్చర్ వేయించుకోవడానికి. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఎక్కడైతే పంక్చర్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి నడుచుకుంటూ వచ్చేది పైసలు లేకపోవడం వల్ల. मैं आपको बता रहा हूँ कि हमारे ग्राउंड जाएगा पहला, मैं उसके खड़ा हूँ और मंजू जी ने ये बात पकड़ ली, ये ग्राउंड चलेगी। घर पे आके जब आपने ये बात बताई तो क्या रिस्पॉन्स दिया आपकी माँ ने और आपकी नानी ने? मैंने रायपुर से आके मैं नानी और माँ को बोल रही थी कि सर जी ने ये बोला है कि जो कोई भी कांकेर से पहला ग्राउंड जाएगा मैं उनके घर आऊँगा, उनके घर बैठूंगा, खाना खाऊंगा ऐसे करके। तो मेरी नानी डर गई और ऐसे बोल रही थी हमारा छोटा सा घर है, यहाँ मत बुलाना, क्योंकि उतने बड़े सर हमारे घर कहाँ आएंगे ऐसे करके, हमारा घर तो ऐसे गिर रहा है, मिट्टी का है। तो मैं बोली कि नानी सर जरूर आएंगे ऐसे करके, और हमने ग्राउंड की तैयारियां कर दी। ये ग्राउंड चलेगी। సో రాయపూర్లో ఎస్పీ బాల్ సార్ మీటింగ్ తీసుకున్నప్పుడు సార్ ఒక మాట చెప్పిండు, ఎవరైతే ఛత్తీస్గఢ్ రాయపూర్ నుంచి కాంకేర్ నుంచి ఎవరైతే ఫస్ట్ రన్ అవుతారో నేను వాళ్ళ ఇంటికి వస్తాను, ఇంటికి వచ్చి అంటే భోజనం చేస్తానని సార్ మాట చేయడం జరిగింది. సో అదే మాట తీసుకొచ్చి మేడం వాళ్ళ ఇంట్లో చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఎట్లా తీసుకొస్తావు, మన ఇల్లు ఇంత చిన్నగా ఉన్నది, మట్టితో ఇల్లు ఉన్నది ఇది, సో ఎట్లా వస్తారు, సార్ రావద్దు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని సార్ చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఇంట్లో పెద్దలు ఉంటారో వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాంతో ఏం కాదు మేడం ఖచ్చితంగా సార్ చెప్పిండంటే ఖచ్చితంగా వస్తాడు, మన ఇంటికి వస్తాడని మేడం చెప్పడం జరిగింది. ये वीडियो है, 1 मिनट का वीडियो प्ले कर दीजिए प्लीज। हमारे चीफ मिनिस्टर का प्रॉमिस रखा, उन्होंने फ्लाइट की, वो रायपुर गए, वहां से कांकेर गए उनके घर पर ग्राउंड बनने के बाद। बोलिए प्लीज। ऐसा मौका मिला है कि सर जी हमारे घर में, बोलिए बढ़ा दीजिए। सर जी रायपुर मीटिंग में आए थे और उन्होंने कहा था, हमारे चीफ मिनिस्टर ने कहा था कि जो कोई कांकेर से पहला ग्राउंड जाएगा मैं उनके घर में जाऊंगा, कांकेर में जाऊंगा और उनके घर में बैठ के खाना खाऊंगा। तो जैसे ही सर बोले तो मैंने आके उस बात को घर में रखा। तो घर में जैसे मैंने इस बात को रखा कि हमारे चीफ मिनिस्टर हमारे घर में आएंगे ऐसे करके, तो मेरी नानी है वो बहुत डर गई हमारा छोटा सा घर है और इतने बड़े व्यक्ति हमारे घर में कैसे आएंगे, मत बुलाना, नानी ऐसे डर गई मत बुलाना, हमारा छोटा सा घर है। लेकिन मैं नानी को बोली कि वो इतने हम्बलनेस है कि वो हमारे घर जरूर आएंगे, वो वादा किए हैं तो हमारे घर जरूर आएंगे और चीफ मिनिस्टर का वादा कभी टूटता नहीं है। इसलिए आज चीफ मिनिस्टर हमारे घर में है, हमारी नानी है और नानी जी है, बड़ी नानी है और हमारे हम सब लोग यहाँ पे बैठे हुए हैं।
आपको पता है मंजू के फादर नहीं है, अकेली माँ है और नानी है और पूरे घर की जिम्मेदारी मंजू की है। और सबसे मजे की बात बताते हैं हमें एक बात और, मंजू ने पिछले 11 महीने से उनका पैर एक्सीडेंट हुआ, तब से मंजू चल फिर नहीं पा रही है, ड्यूटी भी नहीं जा पा रही है, पर कंटिन्यू 11 महीने से कंटिन्यू इनकम आ रही है इनके घर में, और अपनी सैलरी से 6-7 गुना ज्यादा इनकम ले रही है, जो अपने आप में एक मिसाल है। तो सारे बहाने खत्म हो गए, लग जाओ काम पे। सपने पूरे होंगे नहीं। सपने पूरे हो रहे हैं। मंजू जी का एक एक्सीडेंट हुआ कुछ ही समय का, मैं इसलिए मैं आपकी परमिशन के साथ सबको बता रहा हूँ। पैर में चोट लग गई, अभी भी इनके हाथ में एक स्टिक है, उस स्टिक के सहारे ही चल रही है। आई है यहाँ तक, 2 फैमिली रियूनियन किए, बहाना नहीं मारा, दिल्ली भी आई थी, यहाँ तक आई है। उनके अपना कोमल निशान जी यहाँ पर है, वो दिल्ली में भी थे, जो आपने इनको वीडियो में देखा, यहाँ पर वो यूसी भी है, पूरी मदद उनकी है इनको। आज मंजू जी 5,000 रुपए कमाने वाली, आज क्राउन मंत्र 65,000 रुपए का हाईएस्ट चेक है इस चीज से। और पैर में क्या लगी, एक्सीडेंट क्या हुआ, इन्होंने कहा कोई बात नहीं, हम ऑनलाइन बिजनेस करेंगे, और घर में बोर्ड लगा लिया, जूम पे प्लान लगाना शुरू कर दिया, सोशल मीडिया से प्रोस्पेक्टिंग करनी शुरू कर दी, और आज भी बिजनेस चल रहा है। राइट मंजू जी, थैंक यू सो मच। मैं आप ट्रांसलेट करिए, तब तक माइक प्लीज आप रेणुका जी को पास कर दीजिए। సో మేడం వచ్చేసి ఈ బిజినెస్ని స్పీడ్గా చేయడం ఎంత స్పీడ్గా చేసిందంటే అంటే సార్ కూడా రావడం జరిగింది. సార్ ఎస్పీ బాజీ సార్ అన్న మాట ప్రకారం స్పీడ్గా ఎవరైతే బిజినెస్ చేసారో సార్ రాయపూర్ నుంచి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. సో అంటే అంత స్పీడ్గా బిజినెస్ చేయడం వల్ల సాధ్యమైంది. ఇంకొక విషయం ఏంటంటే మేడంకి కాలు అంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా ఈ బిజినెస్ ద్వారా బిజినెస్ ఎక్కడ కూడా పక్కకు పెట్టలేదు, స్పీడ్గా బిజినెస్ చేసింది. మేడంకి 5,000 రూపాయలు ఇన్కమ్ వస్తుండే, కానీ ఈరోజు 50 నుంచి 60,000 మధ్య ఇన్కమ్ వస్తున్నది ప్రతి నెల మేడంకి. సో అంటే అక్కడ అంగన్వాడీలో చేసిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఇన్కమ్ వస్తున్నది. సో అది సెక్యూరిటీ ఇన్కమ్, ఇది మన బిజినెస్ ద్వారా వచ్చింది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఆమె బిజినెస్ పక్కన పెట్టకుండా ఇంట్లో బోర్డు పెట్టేసి జూమ్లో ఆన్లైన్ మీటింగ్ స్టార్ట్ చేసేసింది. ఆన్లైన్ ప్రాస్పెక్టింగ్, సోషల్ మీడియా ద్వారా ప్రాస్పెక్టింగ్ బిజినెస్ స్టార్ట్. रेणुका जी इस समय welcome। టైం తక్కువ ఉంది కాబట్టి చాలా షార్ట్ టైంలో మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. నా పేరు రేణుక, నేను సంగారెడ్డిలో ఉంటాను. పార్ట్ టైంలో బిజినెస్ స్టార్ట్ చేసిన.